హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈ సండే వ్లాగ్ అండి, మా ఈవినింగ్ వ్లాగు. మా హస్బెండ్ అయితే వెజిటేబుల్స్ తెచ్చాడండి, అవన్నీ నేను సర్దేసుకుంటున్నాను. ఇలా నేనైతే వెజిటేబుల్స్ అయితే అన్నీ, ఆకుకూరలైనా సరే అని అన్నీ ఒక దాంట్లో ఇలా నీట్గా కట్ చేసి ఒక బాక్స్లలో నేను మీషో నుంచి స్టోరేజ్ బాక్సెస్ ఆర్డర్ చేశానండి. ఇలా అన్నీ నీట్గా పెట్టుకుంటాను కట్ చేసి, కూరగాయలు కుళ్ళిపోకుండా. నాకు 2 వీక్స్ అయినా ఉంటాయండి ఫ్రిడ్జ్లో. అలాగనే అన్నీ నీట్గా అన్నీ తీసేసి, పచ్చిమిరపకాయలు కూడా అన్నీ తొడిమెలు తీసేసి నీట్గా పెట్టుకుంటానండి. ఇలా అయితే ఎక్కువ రోజులు ఉంటాయి. అందులో కవర్స్లో పెట్టేసి ఏమవుతుందంటే అలాగే ఉండిపోతాయి. ఇంకా ఏదో బాక్సులో ఇలా సరిపోకపోతే తప్పించి నేను కవర్స్లో పెడతానండి. మ్యాక్సిమం అన్నీ బాక్స్లోనే స్టోర్ చేసుకుంటాను. యాక్చువల్గా థర్స్డే మార్కెట్ అండి, ఇంకా థర్స్డే తేలేదు, అందుకే ఈరోజు తెచ్చారు. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చేటప్పుడు పట్టుకొని వచ్చారు. మీరైతే ఎలా సదురుకుంటారండి వెజిటేబుల్స్? నేనైతే ఇలానే సదురుకుంటానండి. అన్నీ ఒక్కొక్కటి తీసుకొని అన్నీ ఏమేమి ఉన్నాయి ఏంటి, ఏ రోజుకి ఏది అని ముందే చేసి పెట్టుకుంటాను. డైలీ 2 కర్రీస్ చేయాలి కదండి. పిల్లల లంచ్ బాక్స్కి, హస్బెండ్ ఆఫీస్కి ఇంకా సరిపోవు కదండి. అన్నీ బల్క్గానే తెచ్చుకుంటాము. ఇంకా పిల్లలకు ఒక కర్రీ, మాకు ఒక కర్రీ కదండి. పిల్లలు ఎక్కువ కారం తినరు, అందుకే అన్నీ ఇంకా కరివేపాకు ఒక బాక్స్లో, కొత్తిమీర ఒక బాక్స్లో, అన్నీ ఇంకా దానికి సపరేట్ చేసి పెట్టుకుంటాను. మనం తీసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది కదా, నీట్గా కనిపిస్తుంది చూడడానికి కూడా. ఇట్లా బాక్స్లో స్టోరేజ్ చేసుకుంటే, కవర్లో పెట్టుకుంటే ఏంటంటే అవి గలీజ్ అయిపోతుంటాయి, మళ్ళీ మనం తీసేవరకు స్మెల్ వస్తుంటాయి. అందుకని నేను ఎక్కువగా మ్యాక్సిమం అయితే నేను బాక్స్లోనే స్టోర్ చేసుకుంటాను. మీరైతే ఎలా తోటకూర తెచ్చాడండి. ఆకుకూరలు తెస్తే తినడానికి మంచిదే, కానీ అవి గిల్లే వరకు ఉంటుందండి తలనొప్పి. చాలా టైం, అంటే చాలా టైం పట్టిద్ది గిల్లాలంటే అవి. ఇలా మెల్ల ఒక్కొక్కటి తీసుకొని, తోటకూర అయితే మీరు రెసిపీ ఎలా చేస్తారో నాకైతే షేర్ చేయండి. నేనైతే పచ్చిమిర్చి వేసి చేస్తాను, లేకపోతే పప్పులో వేస్తాను ఎక్కువగా. ఇలా ఒక్కొక్కటి గిల్లుకొని తోటకూర నాకు బాక్స్లో అయితే సరిపోలేదండి. 8 బాక్సెస్ వస్తే 8 బాక్స్లో వెజిటేబుల్స్ సరిపోయినాయి. ఇంకా ఏం చేసేది లేక ఇదైతే కవర్లోనే పెట్టేసుకుంటున్నాను. ఏదైనా కూరగాయలు ఇంకా అయిపోతే బాక్స్లో మళ్ళీ వెంటనే తీసి అది బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అలా చూసి అసలు లైక్ కొట్టట్లేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటారండి. ప్లీజ్ అండి, చూసి అలా వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసినంత ఈజీ కాదండి వీడియోస్ తీసి ఎడిట్ చేసుకోవడం, చాలా రిస్క్. కొందరు అనుకుని ఉండొచ్చు ఇంకేం పని ఉండే ఇంట్లో ఉంది అని, కానీ చాలా అంటే చాలా రిస్క్ అది. వీడియోస్ తీయాలి పిల్లలతోని, చాలా కష్టం కదండి. నాకు చిన్న పిల్లలే ఉన్నారు. ప్లీజ్ అండి, మన ఛానల్ అయితే ఫస్ట్ టైం ఎవరు చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి. మీరు కామెంట్ చేసే దాన్ని బట్టే కదండి నేను నెక్స్ట్ స్టెప్స్ ఎలా చేయాలో, ఏమన్నా నేను చేసే తప్పులు ఏమన్నా ఉంటే సరిదిద్దుకోవడానికైతే మీరు కామెంట్ సెక్షన్లో చేసి ఇలా చేయండి అని చెప్తే నేను ఖచ్చితంగా సరిదిద్దుకుంటాను. మీరైతే వెజిటేబుల్స్ ఎలా స్టోర్ చేసుకుంటారు? నేనైతే ఇలానే స్టోర్ చేసుకుంటాను మ్యాక్సిమము. మేము అసలు ఆకుకూరలు తినకపోతుండే అండి, ఓన్లీ వెజిటేబుల్సే తెచ్చుకునే వాళ్ళము. ఇంకా మా పిల్లలు బాగా సిక్ అయిపోతున్నారు. ఇంకా అప్పటి నుండి ఇంకా అన్నీ మా హస్బెండ్ అయితే అన్నీ ఆకుకూరలే తీసుకురావడం మొదలుపెట్టిండు. ఈరోజు సండే కదండి, మీ ఇంట్లో స్పెషల్ ఏం చేశారో కామెంట్ చేయండి. నేనైతే మా హస్బెండ్ చికెన్ తెచ్చారండి ఇప్పుడే ఈవినింగ్. మార్నింగ్ అయితే పప్పు చేసి దోశ వేసుకొని తిన్నాము. ఆఫ్టర్నూన్ కూడా ఇంకా అదే పప్పు, వైట్ రైస్ వండుకొని తినేసాము పిల్లలు, నేను. మా హస్బెండ్ ఆఫీస్కి ఈరోజు మీటింగ్ ఉండే అండి, ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా. మేమైతే ఇంకా పప్పుతోనే తినేసాము. ఇంక ఇప్పుడు చికెన్ తీసుకొని వచ్చారు. ఇంకా చికెన్ చేసి చపాతీ చేయాలండి. కూరగాయలు మొత్తం ఇట్లా నీట్గా సర్దేసుకున్నాక చేస్తానని ఇంకా అక్కడ పక్కకు పెట్టేసి నీట్గా కడిగేసి పక్కకు పెట్టేశానండి. మీ ఇంట్లో ఏం చేశారండి ఈరోజు స్పెషల్? చికెనా, మటనా, ఇంకేంటి? కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి, మర్చిపో. మార్నింగ్ నుంచి అయితే వీడియో పెట్టలేదండి, ఇంకా తెలిసిందే కదండి మీకు, పిల్లలు ఉంటే అస్సలు కాదు. మా చిన్నోడైతే ఫోన్ అని బాగా సతాయిస్తాడు. ఫోన్ ఇవ్వకపోతే అయితే అస్సలు ఊరుకోడు. గొడవ చేసైనా సరే
ఎక్కించుకుంటాడు. ఇప్పుడైతే పడుకున్నాడు వాడు పడుకున్నాడు అనేసి ఇంకా నేను ఇంత మంచిగా వీడియో తీయగలుగుతున్నాను. వాడు లేసి ఉంటేనే అస్సలు తీయనివ్వడు. ఇంకా అన్నీ సర్దుకోవడం అయిపోయిందండి, అన్నీ బాక్స్లో పెట్టుకోవడం అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఇలా సర్దుకుంటున్నాను అన్నీ ఒక్కొక్కటి. మీరైతే ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేసుకుంటారు? నేనైతే మెల్లగా ఇలా అన్నీ తెచ్చుకొని ఒక్కొక్కటి ఇంకా అన్నీ ఎక్కడ ఏం గుర్తుండాలి కదండి, ఎక్కడ ఏం పెట్టుకున్నానో అలా నీట్గా నీట్గా సర్దేసుకుంటానండి. మాది సింగిల్ డోర్ ఫ్రిడ్జేనండి. ఇంకో ఇలా చూడండి ఇప్పుడు ఎలా ఉందండి ఫ్రిడ్జు, బాగుందా? ఇదో నాకు వచ్చినట్టు నేను స్టోర్ చేసుకున్నాను అండి. మీరైతే ఎలా స్టోర్ చేసుకుంటానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ నచ్చితే లైక్